రామాయణ ఉత్తరకాండ 87 సర్గ. ఇక్కడ శ్రీరాముడు లక్ష్మణుకి ఇల మహారాజు ఒక కథను వివరిస్తున్నాడు. తచ్చుత్వా లక్ష్మణేనుక్తం వాక్యం వాక్య విశారదః ప్రత్యువాచ మహాతేజః ప్రహసన్ రాఘవో వచః. మహాతేజస్వి వాక్య చతురుడు. వాక్య చతురుడు అంటే చక్కగా మాట్లాడగలగటము. మాటలు అందరూ మాట్లాడతాం కానీ అర్థవంతంగా ఎంతమంది మాట్లాడతాం, సమయానికి సందర్భానికి తగ్గట్టుగా ఎంతమంది మాట్లాడతాం, నొప్పించకుండా జ్ఞానమయంగా అక్కడ ఉన్నదాన్ని అర్థం చేసుకుంటూ దానికి తగ్గట్టుగా సమయానికి సందర్భానికి అన్నట్టుగా మాట్లాడగలగటము. అటువంటి రఘురాముడు లక్ష్మణుడు చెప్పిన ఆ మాటలు విన్న తర్వాత అశ్వమేధ యాగ వైభవాన్ని నేను ఎరుగుదును అన్న భావంతో నవ్వుతూ మళ్ళీ ఇలా లక్ష్మణుడికి సమాధానం చెప్తున్నాడు. ఏవమేవ నరశ్రేష్ఠ యథా వదసి లక్ష్మణ వృత్రాఘాతం అశేషేణ వాజీనేద ఫలం చయత్ శ్రూయతే హి పురా సౌమ్య కర్దమస్య ప్రజాపతేః పుత్రో బాహ్లీశ్వరః శ్రీమాన్ ఇలో నామ మహాయశః. నరశ్రేష్ఠ అయిన లక్ష్మణ, వృత్రాసుర సంహారాన్ని గురించి, అశ్వమేధ యాగం గురించి కూడా నువ్వు చెప్పిందంతే కూడా వాస్తవమే. అది వాస్తవాన్ని ఎప్పుడు తెలుస్తుంది? నీకు తెలిసినప్పుడు చెప్పింది అబద్ధమో కాదా అని నువ్వు చెప్పగలవు. తనకు కూడా ముందే తెలుసు కాబట్టి నువ్వు చెప్పింది వాస్తవం అనేలాగా నిర్ధారించి చెప్తున్నాడు రాముడు. అందుకే సౌమ్యుడైన ఓ లక్ష్మణ, పూర్వకాలం కర్దమ ప్రజాపతి యొక్క పుత్రుడు ఇలుడు అన్నవాడు ఉండేవాడు. సరాజా పృథివీం సర్వాం వశీకృత్వా సుధార్మికః రాజ్యం చైవ నరవ్యాఘ్ర పుత్రావత్ పర్యపాలయత్. ఆ ఇలుడు సర్వ శుభలక్షణాలతో సంపన్నంగా ఉన్నవాడు. బాహ్లిక దేశానికి ప్రభువుగా ఉండి అతడు పేరు ప్రతిష్టలు కలిగి ఉన్నవాడు. సురేశ్చ పరమోధారేహ దైత్యేశ్చ మహాగణేహ నాగరాక్షస గంధర్వేహ యక్షేశ్చ సుమహాత్మభిః. నరశ్రేష్ఠ, చాలా ధర్మనిరతుడై ఆ ఇలుడు భూమండలాన్ని పూర్తిగా తన వశంలో ఉంచుకున్నాడు. అతడు తన ప్రజల్ని కన్నబిడ్డల్లాగా ప్రేమతో పరిపాలిస్తున్నాడు. పూజ్యతే నిత్యశః సౌమ్య భయార్తే రఘునందన అభిభ్యశ్చ త్రయో లోకాః సరోషస్య మహాత్మనః. లక్ష్మణ, మహోధారులైన దేవతలు, మహాసంపన్నులైన దైత్యులు, మహాత్ములైన నాగులు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు వీళ్ళందరూ కూడా పౌరుషశాలి మహాత్ముడైన ఆ ఇలుడికి ఎంతో భయపడి ఉండే ఆయన్ని పూజించుకునేవారు. అతనికి అందుకే ముల్లోకాలు భయపడుతూ ఉండేవి. సరాజా తాదృశో హ్యాసీత్ ధర్మే వీర్యే చ నిష్ఠితః బుద్ధ్యా చ పరమోధారో బాహ్లికేశో మహాయశః. మహాయశస్వి అయిన ఆ బాహ్లిక దేశాధిపతి అయిన ఇలుడు ఎంతయో ధర్మనిష్ట కలిగిన వాడు, మహావీరుడు, చాలా దానగుణం కూడా కలిగి ఉన్నవాడు. సప్రచక్రే మహాబాహుః మృగయాం రుచిరేవనే చైత్రే మనోరమే మాసి సకృత్య బలవాహనః. మహాబాహు అయిన ఆ రాజు సేవకులతో, బలాలతో, వాహనాలతో హాయిగా ఉండే చైత్రమాసంలో కనులకు విందుగా కనిపించే ఒక అడవిలో వేటాడటం కోసం వెళ్ళాడు. ప్రజగ్నే చ నృషోర్ అరణ్యే మృగాన్ శతసహస్రశః హత్యేవ తృప్తిర్నాభుశ్చ రాజ్ఞస్తస్య మహాత్మనః. ఆ ప్రభు అలా అడవిలోకి వేల కొలది మృగాన్ని చంపేశాడు. చాలా హతమార్చిన ఆ ప్రభు అయినా సరే తృప్తి లేదు. నానా మృగానామయుతం వత్యమానం మహాత్మన యత్ర జాతో మహాసేనః తం దేశం ఉపచక్రమే తస్మిన్ ప్రదేశే దేవీ సహ శైలరాజసుతాం హరః రమయామాస దుర్ధర్షః సర్వైరనుచరైః సహ.
ఎంత చేసినా సరే, ఎంత వేటాడినా గానీ ఎక్కడా కూడా తనకి తృప్తి కలగలేదు. అందుకు నా మహాత్ముడు ఎన్నో రకాల మృగాల్ని వేల కొలది తృప్తి కలగట్లేదని ఇంకా చంపుతూ పోయాడు గానీ ఆపలేదు. తిన్నగా కుమారస్వామి జన్మించిన ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. దేవాదిదేవుడు, అజేయుడు అయిన పరమశివుడు తన అనుచరులు అందరితో కలిసి ఆ ప్రదేశంలో పార్వతీదేవి మనస్సుని రంజింపచేస్తూ అక్కడ ఉన్నాడు. కృత్వా శ్రీరూపమాత్మానం ఉమేషో భూపతిధ్వజః దేవ్యాః ప్రియచికీర్షుః సంతస్మిన్ పర్వతనిర్జరే. వృషభధ్వజుడైన ఆ ఉమాపతి అయిన పరమేశ్వరుడు పార్వతీదేవి ప్రీతి కొరకై స్త్రీ రూపాన్ని దాల్చి పర్వతంపై నుండి స్రవించేటి సెలయేర్ల సమీపంలో విహరిస్తూ ఉన్నాడు. ఏ తు తత్రావనుద్దేశే సత్వాః పురుషవాదినః వృక్షాః పురుషనామానః తే అభవన్ స్త్రీజనాస్తథా. ఆ వన ప్రదేశంలో పురుష లక్షణములు కలిగిన మృగాలు, అలాగే పుంలింగ వాచకాలతో ఉన్న చెట్లు కానీ అన్ని స్త్రీ రూపంగా మారిపోయాయి. ఒక్కటి ఇంకా ఆ రూపంలో లేకుండా సర్వము స్త్రీ రూపంలో. యచ్చ కించన తత్సర్వం నారీ సంజ్ఞం బభూవః ఏతస్మినంతరే రాజా సా ఇలః కర్దమాత్మజః నిఘ్నన్ మృగ సహస్రాని తం దేశం ఉపచక్రమే. అక్కడ గల వస్తువులన్నీ కూడా స్త్రీ రూపాలు పొందాయి. ఇంతలో కర్దమ ప్రజాపతి కొడుకైన ఇల మహారాజు వేల కొలది క్రూర మృగాల్ని వేటాడుతూ ఉన్నాడు. ఆ ప్రదేశ సమీపంలోకి మొత్తానికి చేరుకున్నాడు. సదృష్ట్వా స్త్రీకృతం సర్వం సవ్యాళ మృగపక్షికం ఆత్మానం స్త్రీకృతం చైవ సానుగం రఘునందన. లక్ష్మణ, అంతటా అతడు ఆ ప్రదేశంలో ఉన్న పెద్ద పులులు, ఇతర మృగాలు, పక్షులు ఇవన్నీ కూడా స్త్రీ రూపాన్ని పొంది ఉండట చూసి తాను కూడా తన అనుచరులు కూడా స్త్రీలుగా మారిపోవుంటట కూడా అప్పుడు గమనించాడు. తస్య దుఃఖం మహచ్చాసీత్ దృష్ట్వాత్మానం తథాగతం ఉమాపతేశ్చ తత్కర్మ జ్ఞాత్వా తాస్రం ఉపాగమత్. ఆ ఇలుడు తన స్త్రీ రూపాన్ని చూసుకుని ఎంతో దుఃఖానికి లోనయ్యాడు. పరమేశ్వరుని ప్రభావంతో పరమేశ్వరి ఇలాగా ఆ మార్పు అంటే ఆయన మారిపోవటం ఏంటి, అన్నీ మారిపోవటం ఏంటి, అందుకు నా పరమేశ్వరుని యొక్క ప్రభావం ఆ మార్పుకు కారణమని అతడు ఇంకా ఇంకా భయపడ్డాడు. పైగా ఇది శాశ్వతంగా ఉండిపోతుందేమో. తతో దేవం మహాత్మానం శితికంఠం కపర్దినం జగామ శరణం రాజా సపృత్య బలవాహనః. తతః ప్రహస్య వరదః సహ దేవ్యా మహేశ్వరః ప్రజాపతి సుతం వాక్యం ఉవాచ వరదః స్వయం. తర్వాత ఆ రాజు తన సేవకులతో ఆ బల వాహనాలతో కలిసి మహాత్ముడు నీలకంఠుడు జటాజూటుడైన పరమశివుణ్ణి శరణు వేడుకున్నాడు. తర్వాత వరప్రదుడు, పైగా భక్తవాత్సలుడు, భోలాశంకరుడు అంటాం. ఆ మహేశ్వరుడు తన దేవితో కలిసి నవ్వుతూ కర్దమ ప్రజాపతి యొక్క కొడుకైన ఇలుడు స్వయంగా ఆ పరమేశ్వరుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఉత్తిష్ట ఉత్తిష్ట రాజర్షే కార్తమేయ మహాబల పురుషోత్తం ఋతే సౌమ్య వరం వరయ సువ్రత. నిష్ఠా గరిష్ఠుడవైన ఇల మహారాజా, మహాబల, సౌమ్య, లేలే పురుష రూపం తప్ప ఏదైనా మరి యొక్క వరాన్ని కోరుకో. ఇప్పుడు అంటే అది తప్ప ఇంకేదన్నా అడుగు. దుఃఖంలో కుంగిపోయిన వాడివి, ఆ శివుడి ప్రభావంగా స్త్రీగా మారినవాడు, అది తప్పితే ఇంకోటి కోరుకో అంటాడేంటి, ఇది ఎలా పోతుందని కదా నాకు బాధ వచ్చింది అనుకున్నాడు. తతః స రాజా దుఃఖార్తః ప్రత్యాఖ్యాతో మహాత్మన న చ జగ్రాహ స్త్రీభూతో వరమన్యం సురోత్తమాత్. శివుని ప్రభావంతో స్త్రీగా మారిపోయి కుంగిపోకు. ఆ పురుషాకారం ప్రసాదించటానికి ఇష్టపడని శివుడు అది తప్పితే ఇంకోటి ఏదన్నా కోరుకో అన్నాడు. అంటే ఇది మాత్రం ఇవ్వను, అది అడగాల్సిన అవసరం లేదు, అడిగినా ఇవ్వను, అడగకపోయినా ఇచ్చేది లేదు. తతఃశోకేన మహతా శైలరాజసుతాం నృపః ప్రణిపత్య హూమాం దేవీం సర్వే నైవాంతరాత్మన. అత్యంత శోకంలో ఉన్న మహారాజు
పార్వతీదేవిని సర్వాత్మన శరణు వేడుకుంటూ ఆ ఉమాపతుడికి, ఆ ఉమామాతకి నమస్కరిస్తూ, ఈ ముల్లోకాలకి తల్లివే, నీ దర్శనం అమోఘమైనది అని ఆవిడ్ని ఆశ్రయించాడు. ఈశేవరానాం వరదే లోకానామసి భామిని అమోఘ దర్శనే దేవి భజ సౌమ్యేన చక్షుషా. నీ చల్లని చూపులతో నన్ను అనుగ్రహించు. అంతటా పరమశివుని అర్ధాంగి అయిన ఆ దేవి, ఆ రాజర్షి అయిన ఇలుడు మనస్సులోని అభిప్రాయాన్ని గుర్తించి, హృద్గతం తస్య రాజర్షేః విజ్ఞాయ హరసన్నిధౌ ప్రత్యువాచ శుభం వాక్యం దేవి రుద్రస్య సమ్మత. ఆ మహాదేవుడి సమక్షంలో ఆ తల్లి ఇలా శుభవచనాలు పలికింది ఆ రాజుతో. అత్తస్య దేవో వరదో వరార్ధస్య తవ హ్యహం తస్మాదర్థం గృహాణత్వం స్త్రీ పుంసోర్వ్యా వదిష్యసి. రాజా, పరమేశ్వరుడు నీకు సగము వరముని ఇస్తాడు. శ్రేష్టమైన నీ వరంలో నేను సగముని ఇస్తాను. కనుక స్త్రీ పురుష రూపాల్లో నీవు దేనిని కోరుకుంటావో దానిలో సగమే నేను ప్రసాదిస్తాను. దాన్ని నువ్వు గ్రహించాలి. పూర్తిగా అయితే రాదు, సగం అయితే వస్తుంది. తదద్భుతతరం శ్రుత్వా దివ్యా వరమనుత్తమం సంహృష్టమనా భూత్వా రాజా వాక్యమదాబ్రవీత్. దేవి ప్రకటించిన అతి ఉత్తమమైన అద్భుత వహమైన వరముని విని ఆ ఇల మహారాజు ఎంతో సంతోషంతో ఆ దేవితో ఇలా విన్నవిస్తున్నాడు. యది దేవి ప్రసన్నా మే రూపేణ ప్రతిమా భువి మాసం శ్రీత్వం ఉపాసిత్వా మాసం శ్యాం పురుష పునః. భూమండలంలో సాటిలైన సౌందర్యవతి అయిన మా దేవి, నా ఎడ నిజంగానే నువ్వు ప్రసన్నురాలై నిజంగానే నాకు వరం ఇవ్వాలనుకుంటే ఒక్క మాసం స్త్రీ రూపంలో ఉండేటట్టుగా, ఇంకొక మాసం మళ్ళీ పురుష రూపంలో ఉండేటట్టుగా నాకు అనుగ్రహించు అన్నాడు. ఈప్సితం తస్య విజ్ఞాయ దేవి సురచిరానన ప్రత్యువాచ శుభం వాక్యం ఏవమేవ భవిష్యతి. అంతటా ప్రసన్నమైన ముఖశోభలతో ఉన్న అమ్మవారు, ఆ తేజస్సుతో ఉన్న ఆ దేవి అతని కోరికను తెలుసుకుని, నువ్వు నా కోరికకి తగ్గట్టుగానే అన్నీ జరుగుతాయని మృదు మధురంగా సమాధానం చెప్పింది. రాజన్ పురుష భూతస్త్వం శ్రీభావం నా స్మరిష్యసి శ్రీభూతశ్చ పరం మాసం న స్మరిష్యసి పౌరుషం. ఏవం స రాజా పురుషో మాసం భూత్వాదకార్ధమిః త్రైలోక్య సుందరీ నారీ మాసమేకం ఇలా భవత్. మహారాజా, నువ్వు ఒక నెల పురుష రూపంలో ఉన్నప్పుడు నీకు స్త్రీ జీవనం గుర్తుకురాదు. అదేవిధంగా నువ్వు ఇంకో నెల స్త్రీగా ఉన్నప్పుడు పురుష రూపంలో ఉన్న దేవి కూడా నీకు ఆ భావాలు కూడా స్మృతియే ఉండదు. ఈ విధంగా కర్దమ ప్రజాపతి యొక్క కుమారుడైన ఇల మహారాజుకి ఒక మాసం పాటు పురుషుడిగా, ఒక మాసం పాటు స్త్రీ రూపంగా మారి ఇలా అన్న పేరుతో వ్యవహరింపబడ్డాడు అని చెప్పాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 87 సర్గా సంపూర్ణం.